తెలంగాణ కాంగ్రెస్లో ఆ జిల్లా నాయకులు పెద్ద తలనొప్పిగా మారారట. నేతల మధ్య సఖ్యత లేక నిత్యం ఒకళ్లపై ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ పార్టీని గందరగోళంలోకి నెడుతున్నారట. సొంత పార్టీలోనే ఆరోపణలు ప్రత్యారోపణలతో రచ్చకెక్కారు. తీరా కట్ చేస్తే సీన్ రివర్స్, మేమంతా ఒక్కటే అని ఐక్యతారాగం అందుకున్నారట. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని విందు రాజకీయాలకు తెరలేపారట. ఇంతకీ ఎవరా నాయకులు, ఆ జిల్లా ఎక్కడ, ఆ కథా కమామిష్ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో రాజకీయాలు రోజురోజుకి ఆసక్తికరంగా మారుతున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు, ఫిర్యాదులు, కేసులు, ఇలా తీవ్రస్థాయిలో విభేదాలు కొనసాగిస్తున్న నేతలు ఇప్పుడు ఒక్కసారిగా ఒకే టేబుల్ మీద కూర్చుని ఐక్యతారాగం అందుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బయటకు ఐక్యత సందేశం ఇస్తున్న ఈ నేతల రాజకీయాల వెనుక అసలు వ్యూహం ఏమిటి? గ్రేటర్ వరంగల్ ఎన్నికల ముందు జరుగుతున్న ఈ విందు రాజకీయాలు నిజంగానే ఐక్యతకు సంకేతమా, లేక అంతర్గత పోరాటానికి కొత్త మలుపా అనేది చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కొండా సురేఖ వర్గం, ఇతర స్థానిక నేతల మధ్య నెలలుగా కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా చల్లబడటం రాజకీయ పరిశీలకులు అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొండా వర్సెస్ బసవరాజ్ సారయ్య, కొండా వర్సెస్ దొంతి మాధవరెడ్డి, కొండా వర్సెస్ కడియం, కొండా వర్సెస్ రేవురి, కొండా వర్సెస్ నాయని రాజేందర్ రెడ్డి ఒకరిపై ఒకరు డైరెక్ట్ గానే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. అంతేకాకుండా ఒకరిపై ఒకరు అధిష్టానానికి ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఒక వర్గంపై ఇంకొక వర్గం కేసులు, వీరి మధ్య అధికారులకు టెన్షన్, సొంత పార్టీ నాయకులపైనే ప్రతిపక్ష నాయకుల కంటే కూడా ఎక్కువ విమర్శలు. వీరి వ్యవహారం చూస్తే కాంగ్రెస్ పార్టీని సొంత నాయకులే ప్రజల్లో పలచన చేస్తున్నారనే విమర్శలు. అయితే ఇటీవల పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినట్టు కనిపిస్తోంది. వివాదాలన్నీ పక్కన పెట్టేసి ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు నాయని రాజేందర్ రెడ్డి ఇచ్చిన విందులో పాల్గొని అలాయ్ బలాయ్ చేసుకున్నారట. ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో ప్రస్తుతం కనిపిస్తున్న ఈ విందు రాజకీయాలు ఎన్నికల వరకు మాత్రమే కొనసాగే రాజకీయ అవసరమా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయాలు ప్రతిపక్షాల కంటే ఎక్కువ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే ఎన్నడూ లేని విధంగా ఈ నేతలు ఐక్యత రాగం అందుకోవడం, మేమంతా ఒకటి అంటూ విందు రాజకీయాలతో ఒకే టేబుల్ మీద కూర్చోవడం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో బయటకు కనిపించేది ఒక్కటే, లోపల జరుగుతున్నది మాత్రం మరొకటి అనే చర్చ కూడా నడుస్తోంది. ఇటీవల పాత విభేదాలను పక్కన పెట్టి నేతలు కలిసిమెలిసి కనిపించడం, తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని, టీకప్పులో తుపాను మాత్రమేనని చెప్పడం, ఇవన్నీ చూస్తే నేతలు నిజంగానే కలిసిపోయారా లేక అలా నటిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం ఏంటంటే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ ఎన్నికలు కేవలం కార్పొరేషన్ పరిధిలోనే కాదు, భవిష్యత్ అసెంబ్లీ సమీకరణాలకు రిహార్సల్లా భావిస్తున్నారు నేతలు. అందుకే ఎవరి బలం ఎంత, క్యాడర్ ఎవరి వంట ఉంది, హైకమాండ్ వద్ద ఎవరి మాటకు విలువుంది అనే అంశాలపై నేతలు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా కొండా సురేఖ గ్రూప్ వర్సెస్ ఇతర స్థానిక లీడర్ల మధ్య ఉన్న అంతర్గత పోరు టికెట్ల కేటాయింపులో పెద్ద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది. అందుకే బయటకు ఐక్యత చూపిస్తూ లోపల మాత్రం తమ బలగాలను సెట్ చేసుకునే పనిలో ఉన్నారు నేతలు. విందు రాజకీయాలతో హైకమాండ్ కు ఐక్యత సిగ్నల్ పంపారట. మొత్తానికి విందుల్లో నవ్వులు పంచుకుంటున్న కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయానికి కూడా ఇదే ఐక్యత కొనసాగిస్తారా లేక మళ్లీ వర్గపోరు తెరపైకొస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా హైకమాండ్ కి ఒకే మెసేజ్ ఇవ్వాలన్నది ప్లాన్. తామంతా కలిసే ఉన్నామని, పార్టీ గెలుపుకు కలిసికట్టుగా పనిచేస్తామని సంకేతం ఇవ్వాలనుకున్నారట. కానీ స్థానిక స్థాయిలో మాత్రం క్యాడర్ ఇంకా 2-3 గ్రూపులుగా విడిపోయి ఉందట. సోషల్ మీడియా వార్, అంతర్గత మీటింగ్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. విందుల్లో నవ్వులు, బయటకొచ్చాక మళ్లీ రాజకీయ దాడులు. టీ కప్పులో తుపాన్ అంటున్న నేతలు అది నిజంగా చిన్న తుపానేనా లేక రానున్న ఎన్నికలకు ముందు పెద్ద రాజకీయ తుపాన్కు ముందస్తు హెచ్చరికనా? ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ విందు రాజకీయాలు ఐక్యతకు నిదర్శనమా లేక అంతర్గత పోరాటానికి కవర్ డ్రైవ్ మాత్రమేనా? ఈ వ్యూహం వెనుక ఏముందో తెలుసుకోవాలంటే రాబోయే గ్రేటర్ ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే.